శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వాములందరికీ స్వామి ఈ రోజు వచ్చేసి మనకు 9వ రోజు స్వామి. మనం వచ్చేసి దూపాన్ నుంచి మనం వెళ్ళేది వెల్దుర్తి సైడ్ స్వామి తిక్క నరసింహస్వామి టెంపుల్ లో అయితే మార్నింగ్ డే ఆల్ట్ చేసుకుని అక్కడ లంచ్ చేసుకుని అక్కడ నుంచి ఇంకా ముందుకు సాగుతాం స్వామి. టెంపుల్ సైడ్ అయితే స్వామి శరణమయ్యప్ప స్వామి. అలానే వర్షం అయితే పడుతుంది, కాకపోతే మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు స్వామి. అయ్యప్ప స్వామి నామస్మరణతో మేమైతే ఇంకా ముందుకు సాగుతున్నాం. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి. మన స్వాములందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు, మంచిగా నడుస్తున్నారు. గురుస్వామి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. మేమందరం చాలా మంచిగా ఉన్నాం స్వామి. టెన్షన్ తీసుకోకండి. వర్షం పడ్డా ఏమైనా వాన రాని వరద రాని ఎండ కొట్టని ఏమన్నా కానీ మా నడక అనేది మేము సాగిస్తూనే ఉంటాం. స్వామి శరణమయ్యప్ప. ఎండ వానాలు ఏవి మాకు లెక్కలేవయ్యో, అయ్యప్పను ధరించయ్యో. రాళ్ళముళ్ళ బాటలంతా కొడుక రత్తాలు గారంగా నడవాలంట. అందరిలోన నేనున్నా గాని తల్లిదండ్రి నాకు గుర్తొస్తీరయ్యా. 5 కొండలెత్తాలని నేను ఆశ ఉన్నదయ్యా నాకు. స్వామి శరణమయ్యప్ప. స్వామి విన్నారు కదా స్వామి. శివస్వామి పాటలను విని అయితే చాలా మంది అయితే పాదయాత్ర రావడం అయితే జరిగింది. ఆ స్వామి పాటలతోనే చాలా మంది అయితే ఇన్స్పైర్ అయ్యారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి అలానే ఒక విశేషం ఉంది స్వామి మా పాదయాత్రలో. ఏంటిదంటే మేము నడుస్తున్న యాత్రలో మేము నడవడం కాకుండా ఒక సునక వాహనం అనగా కాలభైరవుడు మాతోనే అయితే ఉండి మా తోడుగా ఉండి మమ్మల్ని అయితే ముందుకు నడిపిస్తున్నాడు. స్వామి శరణమయ్యప్ప. గత 5 రోజులుగా మాతోనే ఉంటుంది, మాతోనే తింటుంది, మాతోనే పడుకుంటుంది స్వామి. అది మాకు ఎంతో మిరాకిలే కనిపిస్తుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి సాక్షాత్ మాతో నుండి మాకు ముందు నడిపిస్తున్నట్టు మేమైతే భావిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే డోన్ వచ్చేసి 37 కిలోమీటర్స్ ఉంది స్వామి. గుత్తి వచ్చేసి 79 కిలోమీటర్స్ ఉంది. అనంతపూర్ వచ్చేసి 131 ఉంది. బెంగళూరు వచ్చేసి 339 ఉంది స్వామి. యాక్చువల్లీ మనం ఇంటికాడికి చూసుకుంటే మొత్తం 500 చిల్లర అనేది ఉంది స్వామి బెంగళూరు. మనం బెంగళూరు వెళ్తే ఆల్మోస్ట్ సగం రీచ్ అయిపోయినట్టే శబరిమలకు. స్వామి శరణమయ్యప్ప. మేము రాంగ్ రూట్లో ఉన్నాం స్వామి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఊర్లో నుంచి వెళ్తాం వెల్దుర్తి తిక్క నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణ స్వాములందరికీ స్వామి. ఈ రోజు వచ్చి మన 9వ రోజు స్వామి. మనం వచ్చేసి దూపాటి నుంచి వెల్దుర్తి సైడ్ వెళ్తున్నాం స్వామి. వెల్దుర్తి నుంచి డోన్ సైడ్ అయితే పయనిస్తాం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మొత్తం 37 కిలోమీటర్లు మాత్రమే ఉంది స్వామి మన డే అండ్ నైట్ ఆల్ట్ వచ్చేసి. అలానే ఇక్కడ కొంచెం వెదర్ అనేది కొంచెం కూల్గా ఉంది స్వామి. వర్షం కూడా పడుతుంది కానీ మాకు ఇలాంటి ప్రాబ్లం లేదు. అయ్యప్ప స్వామి మాతో నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి టైం వచ్చేసి 6:40 అవుతుంది స్వామి. అలానే మా గురుస్వామి చూడండి ఇక్కడ స్వాములు ఎక్కడ కూడా హైవే పైన మిస్ కావద్దని చెప్పి ఊర్లోకి అయితే డైవర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ చూడొచ్చు మనకి రైట్ సైడ్ లో మన గురుస్వాములు అయితే ఉన్నారు. మనం వచ్చి వెల్దుర్తి సైడ్ ఊర్లో నుంచి వెళ్తున్నాం. హైవే నుంచి అయితే వెళ్తే మనకి ఈజీగా 4 to 5 కిలోమీటర్స్ అయితే తేడా వస్తుంది. కావున మా అందరినీ ఊర్లో నుంచి పంపిస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. అందరి క్షేమం కోరేది శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం కాబట్టి అందరికన్నా లేటుగా పడుకొని ముందుగా లేచి స్నానం చేసుకొని ప్రతిరోజు ప్రతి జాగాల ఎక్కడ టర్నింగ్ ఉంటుంది, ఎక్కడ స్వాములు ముందుకు వెళ్ళిపోగలరు, తప్పుతో దారి పడితే మళ్ళీ లాంగ్ అవుతుందని చెప్పి అందరికి కూడా క్షేమంగా షార్ట్ కట్ తోవలాలకని అందరినీ స్వాములను పంపించుకుంటూ పొద్దున్నే ఇక్కడ 4 o'clock నుంచి ఇక్కడ వెయిట్ చేసుకుంటా ఈ టైం వరకు కూడా ఇంకా స్వాములు వెనుక ఉన్నారు. అందరు కూడా వచ్చే వరకు కూడా ఇలాగే నిల్చుండి అందరినీ ఈ దారిన పంపించాలని చెప్పి ఉన్నాం స్వామి. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మార్నింగ్ లైట్ గా రెయిన్ అనేది ఉండేది స్వామి. ఇప్పుడైతే ఏమైతే రెయిన్ లేదు. మా గురుస్వాములు మాతో మంచిగా చాలా చక్కగా నడుస్తున్నారు. శరణం, స్వామి శరణం. మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే స్వామి పొద్దున్న లేచి అందరినీ నడిచేవాళ్ళని ఎంతో కష్టపడి అందరినీ చూపించడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఇంట్లో చూసి ఎంతో సంతోషపడతారు. ఈయన కష్టమైనది ఏందనేది చెప్పి మేము కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. అయ్యప్ప అందరూ కూడా ఈ వీడియోస్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. స్వామి శరణమయ్యప్ప. హ్యాపీ బర్త్డే. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం
ఈరోజు 9వ రోజు మా స్వాములు అందరు కలిసి ఇక్కడ అందరం కలుసుకొని నిలబడదామంటే స్వామి చిన్న పిల్లోడు. స్వామికి అయ్యప్ప అంటే ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ స్కూల్ బస్సు ఆపి మరీ స్వామినది పాదం తీసుకోవడానికి వచ్చి అందరు కాలు మొక్కుతుండు. స్వామి అయ్యప్ప, ఈ చిన్న పిల్లగాన్ని, ఈ చదువుకున్న పిల్లగాన్ని, ఈ 5-6 ఏళ్ల పిల్లగాన్ని చూసి అందరు కూడా అయ్యప్ప అంటే ఏంది తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. స్వామి, ఈ స్వామికి ఎప్పుడు కూడా ఈ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలా, ఈ స్వామి చాలా బాగుండాలా, అష్టాైశ్వర్యాలు ఆరోగ్యంతో అని చెప్పి కోరుకుంటాం. స్వామి స్వామి శరణమయ్యప్ప, 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 మంత్రి స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. అలానే మా యూట్యూబ్ బ్లాగ్స్ ని కొంచెం సపోర్ట్ చేయండి స్వామి. హర్యానా బ్లాగ్స్ అని ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ లో ఎంపీ మనోజ్ నేత అని ఉంటుంది స్వామి. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే మేము ట్రై చేస్తున్నాం. అలానే మా గురుస్వాములు చాలా బాగా చూసుకుంటున్నారు. గడ్డం వెంకటేష్ జాదవ్ వెంకటేష్ యాదవ్, చిట్టే రామ గురుస్వామి అండ్ నాగరాజ్ గురుస్వామి, శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం అంటే ఈరోజు మంచి పేరుతోని చాలా ముందుకి చాలా బాగా సాగుతుంది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మాతో పాటు మా గురుస్వామి కూడా మాతో పాటు పాదయాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు డే 9 స్వామి. మేము వానవాడ ఎండ వచ్చినా ఏమొచ్చినా ఖచ్చితంగా మేము నడవాల్సిందే స్వామి. శబరిమల దాకా మా గురుస్వామి మమ్మల్ని చాలా మంచిగా తీసుకెళ్తుండు. అన్ని ఆల్టలు కూడా చాలా మంచిగా ఉంటున్నాయి గురుస్వామి మాకు. ఇక్కడ చూడు ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మా గురుస్వామి రోజు మాతో నడుస్తున్నందుకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అసలు నేను అనుకోలేను కూడా ఇట్లా మా గురుస్వామి పక్కకి నేను నడుస్తానేమో అని కూడా చాలా సంతోషంగా ఉంది స్వామి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం అందరికీ. ఇవాళ డే 9 కర్నూలు నుంచి స్టార్ట్ అయిన అయ్యప్ప. కర్నూలులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. అయినా కూడా మా గురుస్వామి పెద్దలతోటి అందరిని లేపి అందరికీ నీళ్ళ వసతులు కల్పించి పాదయాత్ర స్టార్ట్ చేసినాం. ఎక్కడ కానీ వర్షాలు ఉన్నా రిఫ్లెక్షన్ సీట్ వేసుకోమని చెప్పేసి మా అందరినీ ముందుకు సాగించుకుంటూ మాతో పాటు నడుచుకుంటూ వస్తున్నాడు మా గురుస్వామి. గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహా పాదయాత్ర శబరిమల వరకు కూడా ఈరోజు 9వ రోజు చిన్నటేకూరు నుంచి స్వాములం అందరం కూడా బయలుదేరి ఎంత వర్షం పడ్డా కానీ స్వాములు ఎంతో ఉత్సాహంగా ముందుకు అడుగేసుకుంటూ చాలా బాగా నడుచుకుంటూ అందరూ కూడా డే హాల్ట్కు ఈరోజు తిక్కతాత గుడి, వెల్దుర్తి, అలాగే నైట్ హాల్ట్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ డోన్ దగ్గర అందరు స్వాములు ఈరోజు వరకు కూడా ఎంతో బాగా నడుచుకుంటూ ఇంకా ముందుకు కూడా అలాగే అందరు కూడా అలాగే ప్రయాణించాలని చెప్పి ఎక్కడ చూసినా హాల్టింగ్ విషయంలో వచ్చేసి అన్ని సౌకర్యాలు స్వాములకు కల్పించుకుంటూ ఇంకా ముందుకు కూడా ఇంకా చాలా బాగా అరేంజ్ చేయాలా స్వాములకు. ఎవరికి కూడా ఈ శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా అందరూ కూడా భోజనం కానీ, హాల్టింగ్ విషయంలో సౌకర్యాలు కానీ, వాటర్ కానీ, హందివేలో అన్ని సౌకర్యాలు అందియాలా. ఈ యాత్ర ఎంతో దిగ్విజయంగా కొనసాగించుకొని అందరం కూడా తిరుగు ప్రయాణం చేయాలా. అందరూ సుఖశాంతులతోని అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యంగా మా వెంబడొచ్చిన స్వాములు, మా ముందున్న బృందాలు, మా వెనుకున్న బృందాలు అందరూ కూడా ఎటువంటి హాని కాకుండా అందరూ సురక్షితంగా స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేసుకోవాలని ఆ స్వామికి వేడుకుంటున్నాం. స్వామి స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి శరణం. స్వామి ఇట్లా పాదయాత్ర తీయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ మీ ఏ ఇయర్లో పాదయాత్ర అనేది స్టార్ట్ చేశారు? నేను 2007లో ఫస్ట్, నేను 2006లో గురుస్వామిని కలిసి పేరు రాపించినాను యాత్రకు వస్తాను.
నాకు వీలు కుదరలేదు. ఆ సంవత్సరం 2007లో వీలు చూసుకొని మళ్ళా గురుస్వామిని కలిసి పేరు రాపిచ్చేసి యాత్రకు ఆ సంవత్సరం నేను స్టార్ట్ చేసి ఆ సంవత్సరం జీవితంలో ఒకసారి పాదయాత్ర చేసి, ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడే చేయాలా అని చెప్పి ఉద్దేశం చేసి ఒకసారి మన యాత్ర అయిపోయింది అనుకొని అంటే నెక్స్ట్ ఇయర్ 2008లో గురుస్వామి ఇంటికి వచ్చి అడుగు యాత్రకు అన్నాడు. అంటే కూడా నేను లేసామి జీవితంలో ఒకటేసారి పాదయాత్ర చేయాలనుకునే ఆశ ఉండే, ఎన్నో ఏళ్ళ కళ నాది అని చెప్పి నేను డ్రాప్ అయిదామంటే గురుస్వామి లేదు నువ్వు ఉండాలా, రావాలి, నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మాటను కాదని లేక ఎంత కష్టమైనా కానీ సరే గురుస్వామి మాట తీయలేక రావాలా, పాదయాత్ర పోవాలా అని చెప్పి డిసైడ్ చేసుకొని ఆ సంవత్సరం 2008లో పాదయాత్ర మళ్ళా చేయడం జరిగింది. ఆ యాత్ర చేసినాక ఇక ఎప్పుడు కూడా ఇంటి దగ్గర మాల వేసుకొని దీక్ష చేయలేదు. ఎప్పుడు కూడా పాదయాత్రలనే దీక్ష అయిపోతుంది. ఓ 2-3 మంత్స్ ఈ పాదయాత్రలనే ఈ 40 days జరుగుతుంది. అక్కడ ఇంటికి వెళ్ళినాక అన్ని పూజలు అటెండ్ చేసుకోవడం 3 months సుమారుగా 3 months అయిపోతుంది అందులోనే. అదే విధంగా మా గురుస్వామి ఆయన ఆ రోజులాల మాకెంతో హాల్టింగ్ విషయంలో కానీ అప్పుడు ఇన్ని సౌలతులు లేకుండే స్వామి. రోడ్లు గిట్లనే ఇదే రోడ్ ఉండే చిన్నగా, ఆ పెద్ద రోడ్ లేకుండే అప్పుడు. ఈ రోడ్లోనే బస్సులు ప్రయాణిస్తుండే, అందరం కూడా నడుస్తుండే. ఇప్పుడన్నా ఈ చిన్న టేకుల నుంచి వెల్దుర్తి అనేది చాలా దగ్గర స్వామి. అప్పుడైతే మేము అక్కడ కర్నూలు దాటినాక దూపాడు, అక్కడి నుంచి మేము వెల్దుర్తి నడుస్తుండే. చాలా లాంగ్ ఉంటుండే స్వామి, 30 kilometers వస్తుండే. కానీ ఇవాళ స్వాములు 6 గంటలకు వెళ్తున్నారు, కానీ ఆ రోజున మేము 3:30, 2:30కి వెళ్తుండే పొద్దున. వెళ్ళి అందరికన్నా ముందు కాంపిటీషన్ మీద నడుస్తుండే స్వామి. అందరం కూడా మేము ఫస్టా మీరు ఫస్టా అన్నట్టు అట్లా ఒకరికొకరం చాలా బాగా నడుస్తుండే. అయ్యప్ప స్వామి, ఇప్పుడు గతంలో మేము విన్నాము మీరు ఒక పాట నిన్ని అసలు పాదయాత్ర చేద్దామని అనుకున్నారు. ఏం పాట స్వామి అది? స్వామి ప్రతి పూజల అప్పుడు ఒక పాట జిందగీ మే ఎక్ బార్ శబరి యాత్ర చలో చలో పాట కాన్సెప్ట్ మీద మైండ్లో పెట్టుకొని జీవితంలో ఒకసారి శబరిమల నడుచుకుంటూ వెళ్ళాలని కోరిక కలిగింది. ఆ కోరిక ఎట్లా, ఎవరు వెళ్తారు, అసలు వెళ్తారా లేదా అని చెప్పి సెర్చ్ చేస్తే నాకు వేణుగోపాల గురుస్వామి వెళ్తాడని చెప్పి 4 years స్వామి, 4 ఏళ్ళు పట్టింది నాకు తెలుసుకోవడానికి. 4 ఏళ్ళు పట్టినాక గురుస్వామి పోతాడని చెప్పి ఒక్కసారి పోవాలనే ఉద్దేశం కలిగింది మనసులో. సరే మంచిది పోదామని చెప్పి వెళ్ళినా స్వామి. ఆ పాటను దృష్టిలో పెట్టుకొని పాదయాత్ర చేసి. స్వామి, ఇప్పుడు అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ దీని అంతా స్పాన్సర్స్ ఉంటారా, మీరే చూసుకుంటారా ఇలా? స్వామి ఉంటారు స్వామి, భక్తి భావం ఉన్నోళ్ళు వాళ్ళకు తోచిన విధానంగా ఉడతా భక్తిగా వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకుంటాము. లేదంటే మాకు మా ఎంబడి వచ్చే స్వాములు కానీ వాళ్ళు కూడా ఏదన్నా ఉడతా భక్తిగా ఇస్తే అన్నీ మేము తీసుకొని ఇవన్నీ నిత్యావసరాలు కానీ డైలీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా తెస్తాం స్వామి. అదే కాకుండా ఈ యాత్రకు ఎంతో కష్టపడి ఈ పాదయాత్ర అనేది నార్మల్గా ఆలోచించి మనం ఇంట్లో ఒక 100 మందికి ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక 15 రోజుల ముందు నుంచి ఆలోచిస్తాం స్వామి. ఫలానా రోజు మన ఇంట్లో ఫంక్షన్, మన ఇంటికి వచ్చే అతిథులకు అందరికి కూడా మనము అన్ని విధాలుగా చక్కగా చూసుకోవాలని చెప్పి ఈ పాదయాత్ర అనేది ఇంటి దగ్గర ఎవరిని స్వామి నువ్వు అద్ది అంటే తెస్తారు ఉరికిపోయి. కానీ ఇక్కడ అట్లా కాదు, ఏదున్నా మనం చేసుకోవాలి కాబట్టి అన్నీ కూడా చాకపత్త పాల కాడికేని నిత్యావసరాలు అన్నీ కూడా మా బండిలో ఉంటాయి స్వామి. అన్ని జాగాలో పోయినప్పుడు వాళ్ళు ఫ్రెష్గా డైలీ వెజిటేబుల్స్ తెచ్చుకోవడం జరుగుతుంది.
స్వాములకు మంచిగా పెట్టడం తినిపించడం అన్ని విధాలంగా చూసుకోవడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి ఇప్పుడు దారి మధ్యలో వీళ్ళకి ధూపు అవుతుంది, నడుస్తుంటారు, ప్రాబ్లం కలుగుతుంది, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు స్వామి? వాటర్ ఫెసిలిటీ పెట్టినాం కదా స్వామి, 2 వెహికల్స్ పెట్టినాము, 2 వీలర్స్. వాళ్ళ సేవ వాళ్ళు చేస్తారు. స్వాములకు నడుస్తుంటే వాటర్ అందరికీ ఫుల్ఫిల్ చేయాలా. మేము సెకండ్ డే అందరికి కూడా ఒక బ్యాగు, ఒక వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా అందరికీ. అలా వాటర్ నింపుకొని అందరు కూడా ఫుల్ఫిల్ చేసుకొని వాళ్ళు ఆంధ్రవేలు వస్తూనే ఉంటారు. స్వామి ఇట్లా ఫీవర్ కానీ జ్వరం కానీ కాళ్ళ నొప్పులు కానీ ఇట్లా ఉంటే ఎట్లా ట్రీట్ చేస్తారు? మెడికల్ కిట్ ఏమైనా ఉంటుందా? మెడికల్ కిట్స్ ఎవరి వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ డాక్టర్ని వాళ్ళు సంప్రదించి వాళ్ళు మెడిసిన్ తెచ్చుకోవడం జరుగుతుంది. అదే విధానంగా మేము కూడా ఎవరికి జ్వరం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది స్వామి. ఎవరి మాత్రం ఇంటి దగ్గర ఒక మాట ఇక్కడ ఒక మాట అనేది ఉండదు. అక్కడ ఏం మాట్లాడామో ఇక్కడ అదే మాట మీద ఉంటాం మేము అందరం. స్వామి మొత్తం ఎంత ఖర్చు వస్తుంది స్వామి పాదయాత్ర మొత్తం? ఖర్చు అనేది ఎప్పుడు మేము లెక్కలు అంచనాలు వేసుకోలేదు స్వామి. మనతో అయినా సేవ ఆ అయ్యప్ప స్వామి ఎట్లా చేయించుకుంటే అట్లా చేస్తాము. ఎందుకంటున్నా అంటే ఈ మాట మనం నార్మల్గా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి పడిపూజ చేసుకోవాలనుకుంటాం. ఎంతో రంగరంగ వైభవంగా చేయాలా, ఎంతో ఘనంగా చేయాలా అనే ఉద్దేశం. కానీ డబ్బులు ఉండేది కాదు, చాలా కష్టం ఉంటుంది. డబ్బులు ఏదో అప్పు చేసుకుంటాం, 1,00,000 రూపాయలు చేసుకుంటాము, 50,000 చేసుకుంటాము. ఉన్నంతలనే చదువుకోవాలా స్వామి అయ్యప్ప, ఉన్నంతలనే చేసుకోవాలా. నువ్వు కింద ఆకుపడి పెట్టినా, పెద్ద బ్రాస్ పడి పెట్టినా, వెండి పడి పెట్టినా పూజా విధానం పూజదే. మన దగ్గర ఉన్నంతలు చేసుకోవాలా, హ్యాపీగా ఉండాలా. ఏం లేకపోతే ఒక పువ్వు పెట్టైనా నాకు దండం పెట్టుకోవాలా మనస్ఫూర్తిగా, అదే సంతోషం స్వామి. స్వామి మొత్తం ఎన్ని వెహికల్స్ ఉంటాయి మీ దగ్గర? ఎంతమంది సేవకు ఉన్నారు స్వామి? నా వెంబడి ఎప్పుడు 10 మంది ఉంటారు. నార్మల్గా ఈ అయ్యప్ప మాల ధారణ సేవకే కాకుండా ఎప్పుడు కూడా ఏడాది మొత్తం నా వెంబడి ఉంటారు వాళ్ళు. మంచికైనా చెడ్డకైనా అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. మా వెంబడి ఒక డీసీఎం, 2 అశోక్ లేలాండ్ బండ్లు ఉంటాయి. మళ్ళీ నార్మల్గా మా కార్లు ఉంటాయి స్వామి. అందరికీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాయి స్వామి. శబరిలో ఉన్న దేవుడు స్వామి శరణమయ్యప్ప. మనమైతే వెల్దుర్తి సైడ్ అయితే పయనిస్తున్నాం స్వామి. ఇక్కడ చూసుకుంటే చుట్టుముట్టు మొత్తం అడవి ప్రాంతంలో ఒక పాత హైవేలో అయితే నడుస్తున్నాం స్వామి. ఇది వచ్చి మనకు ఊర్లోకి కనెక్ట్ అవుతుంది. హైవే మీదకి వెళ్తే మనకు 4 to 5 కిలోమీటర్స్ అయితే ఎక్కువ వస్తుంది స్వామి. కాబట్టి మన గురుస్వాములు ఈ షార్ట్ కట్లు అయితే పంపిస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. మన గురుస్వామితో నడుస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. అలానే మన స్వాములందరూ కూడా మనతోని చాలా హ్యాపీగా ఆనందంగా ఆడుతూ పాడుతూ నడకనే సాగిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది స్వాములు శంకరపల్లి స్వాములు అందరూ కూర్చొని పేదవుతారు. ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. ఎక్కడ ఉన్నావయ్యా, ఏ దారి వస్తవయ్యా, మాల వేసుకొని వచ్చినా, అమ్మ కళ్ళను మొక్కినా. అలానే స్వామి చాలా మంది అయితే మనం అడుగుతున్నారు, ఎంతమంది స్వాములు మీరు ఇంతమంది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం? మెయింటైన్ చేసినాడు అంటే ఇంట్లో 2 మగవాళ్ళు 2 పిల్లలు ఉంటేనే రామాయణం అలా ఉంటుంది. ఇలా 200 మందిని కలుపుకొని అందరి మైండ్ సెట్ని మనము దాన్ని ఎవరికి ఏం కావాలనేది మన చేతిలో ఉంటుంది. ఇదేం కొత్త కాదు. మనం ఎప్పుడైతే పాదయాత్ర తీయాలని డిసైడ్ అయినామో అప్పుడే అందరినీ ఎట్లా మోటివేట్ చేయాలా, ఏం చేయాలా, వాళ్ళకు కావాల్సింది ఏంది అనేది మనం తెలుసుకున్నాం స్వామి. మనము ప్రతిరోజు స్వాములకు ఫస్ట్ కావాల్సింది వాళ్ళకు సౌకర్యాలు, ఎక్కడనైనా వసతి కావాలా. దాని తర్వాత వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ, వాటర్ కన్వీనియంట్ ఉండి అందరికి కూడా పొద్దున్న లేస్తే వాష్రూమ్స్ కానీ ఎక్కడ వెళ్ళాలా కష్టమవుతుంది. ఇంతమందిలా ఎట్లా మెయింటైన్ చేస్తాం? మనం ఊరికి చివర్లా అవుట్ సైడ్లో ఉంటాం కాబట్టి మనం అందరికి కూడా స్వామి ఇక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళండి,
మన దగ్గర ఒక 10 వాష్రూమ్స్ ఉన్నాయి. ఈ 10 మనం లైన్ కట్టి ఓపికతో ఉంటే మనకు అన్ని విధానంగా మంచిగా ఉంటుంది. లేదు ఎమర్జెన్సీ అంటే మీరు బయటకు వెళ్ళండి అని చెప్తాం స్వామి. అదేవిధంగా ప్రతి హాల్ట్ కూడా మనం 2 months బిఫోర్ 2 నెలల ముందు మనం వచ్చి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడడం, డబ్బులు ఇవ్వడం. అది గుడి ఉండొచ్చు, బడి ఉండొచ్చు, లేదు ఫంక్షన్ హాల్ ఉండొచ్చు, ఏదైనా కానీ ఇంతమంది స్వాములు నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు ఆ అయ్యప్ప మీద భారం వేసి వాళ్ళ ఫ్యామిలీని అన్ని విధాలంగా అన్నీ ఉన్నాక కూడా ఈ పాదయాత్ర చేయాలా, ఇంకో మనలో మార్పు రావాలా అని చెప్పి వాళ్ళ కోరుకొని నా వెంబడి వచ్చినందుకు నన్ను నమ్ముకొని ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం కాకుండా అందరూ కూడా సురక్షితంగా ఆ స్వామి దర్శనం చేసుకొని ఎంతో మంచిగా చక్కగా వాళ్ళ నివాసానికి తిరుగు ప్రయాణం చేయాలని ఆ స్వామిని వేడుకుంటాం స్వామి మేము ఎప్పుడు కూడా. స్వామి అలానే ఇది ఎన్ని రోజుల నుంచి ప్లానింగ్ ఉంటుంది యాత్ర తీసే బిఫోర్? యాత్ర తీసే బిఫోరు ఒక 2 నెలలు షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే ఎంతమంది అనేది మనం చెప్పలేం స్వామి. సుమారుగా 100 మంది తీసుకుందాం. ఎందుకంటే కొన్ని బృందాల ఏదో రిసిప్ట్ ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు. కానీ శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో స్వామి వచ్చి ఇరుముడు కట్టుకునే దాకా కూడా ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ ఇంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఆ రోజు వరకు ఎట్లా ఉంటుందని చెప్పి మనం అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఒక నోటి మాట కమిట్మెంట్. అట్లా అంటే ఈ సంవత్సరము ఇంకా పాత వాళ్ళు ఒక 60 మంది దాకా డ్రాప్ అయిపోయారు. అంటే వాళ్ళ ఇంటి కండిషను, వాళ్ళ జాబ్ పర్పస్, వాళ్ళకు ఉన్న ఇబ్బందులు రాలేకపోయారు. దానికి మనం ఏం చేయలేం. వాళ్ళు రాకపోతే ఏముంది, కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. ఇంకా ఈసారి కొత్త వాళ్ళు దాదాపుగా కొత్త వాళ్ళే ఉన్నారు అందరూ. ఫస్ట్ టైం మాలధారణ వేసుకున్న వాళ్ళు, ఫస్ట్ మహాపాదయాత్ర చేయాలనుకున్న వాళ్ళు. స్వామి ఇప్పుడు మొత్తం యాత్రలో ఎంతమంది గురుస్వాములు అయితే మెయింటైన్ చేస్తున్నారు యాత్రను మొత్తం? గురుస్వాములు అనేది మనకు అందరికీ గురువు ఆయన శబరిమల అయ్యప్ప. ఇది ఉదాహరణగా వీళ్ళందరినీ కూడా అన్ని విధానంగా చూసుకోనికి గడ్డం వెంకటేష్ యాదవ్, చిట్టి రామ గురుస్వామి, శ్రీగుతి నాగరాజ్ గురుస్వామి, నేను మీ జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి, మేము 4 ఉన్నాం స్వామి. ఇప్పటికైతే ప్రస్తుతానికి అలా 2 రాలేకపోయారు, వాళ్ళకి ఇబ్బంది ఉండి. ఇప్పుడు స్థానికంగా గడ్డం వెంకటేష్ యాదవ్, నేను మీ జాదవ్ వెంకటేష్ యాదవ్ ఇద్దరం కూడా ఉన్నాము. ఇద్దరం ఉండి కూడా ఈ 200 మందికి అన్ని విధానంగా చూసుకోవాలా మంచిగా అని చెప్పి ఇద్దరం కలిసి కోఆర్డినేట్ చేసుకుంటా మాట్లాడుకుంటా ముందుకు సాగుతున్నాం స్వామి అయ్యప్ప. స్వామి మీరు 2007లో ఫస్ట్ టైం వచ్చారన్నారు, అప్పుడు మీ తీపి జ్ఞాపకాలు ఏమని చెప్పు? చాలా ఉన్నాయి స్వామి. తీపి జ్ఞాపకాలు అంటే చీకట్లో ఎవరు కనిపించకుంటే ఏడ్చుకుంటూ నడుస్తుండే, వెళ్తురు రాగానే అందరి ముంగట నవ్వుతుండే. ఇబ్బందులు ఒక దిక్కు ఫ్యామిలీ, ఇంటి వాళ్ళు గుర్తొస్తుండే, అమ్మ గుర్తొస్తుండే, నాయన గుర్తొస్తుండే. కొత్తగా నా మ్యారేజ్ అయింది అప్పుడే 2007లో. అన్నీ గుర్తుకొస్తుండే. హాల్ట్కి వచ్చే వరకు ఎంతో కష్టంగా నడుస్తుండే స్వామి. కష్టం అంటే నార్మల్ కష్టం కాదు, చాలా కష్టంగా నడుస్తుండే. రోడ్లు చిన్నగా ఉండే, ట్రాఫిక్ ఎక్కువ ఉండే. అప్పుడు బస్సులు వేగంగా చాలా స్పీడ్గా వెళ్తుండే, చాలా జాగ్రత్తగా నడుస్తుండే. హాల్ట్కి వచ్చేసరికి మాకు హాల్ట్ దగ్గర అసలు పడుకోవడానికి జాగా దొరికేది కాదు. సరే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుండే. ఎండ కొట్టినా వాన పడ్డా. ఈరోజు ఇవాళ గుడి బడి అని ఫంక్షన్ హాల్ అని మనం అరేంజ్ చేసాం, కానీ ఆ రోజులో ఇవన్నీ లేవు స్వామి. ఇంత డెవలప్మెంట్ లేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ పైన ఇట్లా షట్టర్ ఉంటే రేకులు ఉంటుండే ముంగటికి, ఆ రేకుల కింద వండుకుంటుండే. వర్షం పడ్డా ఎండ కొట్టినా ఇక అక్కడనే. ఆ రోజు మా గురుస్వామి మహాప్రసాదం, ఆయన ఏది పెట్టినా కూడా అన్నీ స్వీకరిస్తుండే స్వామి. మాకు ఆయన ఈరోజు మన మధ్యలో లేడు, కాలమైండు. ఏదైనా కూడా మనం పొద్దున్న లేచి మనం బయటికి వెళ్తున్నామంటే ఆయన పేరు తలుచుకొని ఫస్ట్. ఎందుకంటే ఈ బాట వేసిందే ఆయన కాబట్టి ప్రతి బృందం కూడా ఆయనను గుర్తు చేసుకుంది ఉండరు స్వామి. ఆయన గురించి తెలియనోళ్ళు, ఆయన వెంబడి నడవనోళ్ళు మాత్రం నాకు తెలియదు.
నడిచిన వాళ్ళు మాత్రం ఆయన పేరు తీసుకొని నడవాలా. ఆయన ఏది పెట్టినా మేము అదే మహాప్రసాదం అని స్వీకరిస్తుండే. మాకు రోజు కూడా ఆ రోజులలో డైలీ మాకు ఉప్మా పెడుతుండే స్వామి, డైలీ ఉప్మా పెడుతుండే, బ్యాంబినో పెడుతుండే. అది నైట్ పూట. మార్నింగ్ టిఫిన్ లేదు. మార్నింగ్ టిఫిన్ లేదు. మధ్యాహ్నం ఒక చారు, ఒక అన్నం, ఒక పాపడ, ఒక స్వీట్ కూడా ఎవరన్నా ఇక్కడే మనకు అన్నం పెట్టడానికి వస్తే వాళ్ళు తీసుకొస్తుండే స్వామి. అదే విధానంగా గురుస్వామికి ఎవరు కూడా ఎదురు చెప్పేది కాదు. ఈరోజు పంచపక్ష పరమాన్నాలు పెట్టినా కానీ ఏం స్వామి ఇదే పెట్టిర్రు, ఏం స్వామి అదే పెట్టిర్రు అని స్వాములు అడుగుతురు స్వామి. ఆ రోజులలో మేము మా గురుస్వామికి అసలు మాట ఇట్లా తిరుగు మాట్లాడేక్కువ పెడితే మేము, ఎందుకంటే ఆయన అంటే మాకు అంత గౌరవం. ఆయనని మేము అట్లా దేవునిలాగా చూసుకుంటుండే. ఎందుకంటే ఈ పాదయాత్ర అనేది ఏదో మన ఇంట్లోకి వెళ్ళి మన ఇంటి దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఇంకో గుడి అని కాదు కదా స్వామి. ఇది శబరిమల వరకు నడవాలంటే చాలా గట్టి సంకల్పం ఉండాలా, ఆ అయ్యప్ప అనుగ్రహం ఉండాలా, మన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉండాలా. మనం ఇంట్లోకి ఏం కోరి వెళ్తామో ఆ కోరికలన్నీ ఈ వచ్చే ఏడాది వరకు పూర్తి కావాలా, అందరం కూడా బాగుండాలా అని చెప్పి మేము అందరికన్నా ముందే ఆ గణపతిని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో అక్కడ అభిషేకము, గణపతి హోమము అన్నీ కూడా చేయించి అందరి బాగా కోరాలని, అందరు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం సార్. స్వామి ఇప్పట్లో అంటే మనకు టెక్నాలజీ, యూట్యూబ్ అని, ఫోన్స్ అని చెప్పి కాల్స్ మాట్లాడుతూ డైలీ అందరు స్వాములకి ఇంట్లో ఇంటిమేషన్ చేస్తారు. అప్పట్లో మీరు ఎట్లా చేసేది? ఫోన్ ఇట్లా ఏం లేదు స్వామి. అప్పుడు మా పెళ్ళైన కొత్తలో మేము పాదయాత్ర స్టార్ట్ చేసినాం. అప్పుడు ఫోన్ లేదు. నేను నడుస్తుంటే నా పక్కన నడిచేవాళ్ళు ఎంతోమంది, ఎవరో ఒకరి దగ్గర 5 మంది నడుస్తున్నాం అనుకో, ఒకరి దగ్గర ఫోన్ ఉండేది. అరే ఏం స్వామి 15 రోజులు ఏంది నువ్వు ఇంటికి ఫోన్ చేస్తలేవు, ఫోన్ చేసాము వాళ్ళు ఎంత పరిశాన్ అవుతారంటే లేదు. అప్పట్లో నార్మల్గా ట్రైన్లో పోయినా బస్లో పోయినా అందరం కూడా అయ్యప్ప దర్శనం అయినాక ఎస్టీడీ బూత్ దగ్గర అందరం లైన్లో పడి ఇంటికి ఫోన్ చేస్తుండే దర్శనం అయింది అని చెప్పి. అట్లా అదే మైండ్లో పెట్టుకొని దర్శనం అయినాకనే ఫోన్ చేయడం జరుగుతుండే. కానీ ఈరోజు ఎక్కడున్నా లొకేషన్, వీడియో కాల్స్, టెక్నాలజీ పెరిగింది, మెసేజెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అలానే స్వామి మనం గతంలో చేసిన వీడియోస్లో చాలామంది అయితే మనము చెప్పులు వేసుకుంటామని కామెంట్ చేసేది. మనం చేసిన వీడియోలు చూసి కామెంట్లు అనేవి బంద్ అయినాయి. కానీ 100లో ఒక 10% మాత్రం కొంతమంది చెప్పులు వేసుకుంటారు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. దానికి మీ సమాధానం? కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు స్వామి. మనము ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయా, మనం ఒక హోదాలు ఉన్నామా, మనం పడిపోయినామా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చింత ఉండదు కదా, మంది ఇంట్లో చింత ఉంటుంది స్వామి. అదే విధానంగా ఏదైనా బండి కొనుక్కుంటే, మనము 2 వీలర్ కొనుక్కుంటే దానికి 2 చక్రాలు ఇస్తాడు. ఆ టైర్లు తీసేసి బండి నడుపుమని ఎంత దూరం పోతుందో చూద్దాం. దానికి ఎట్లా టైర్లు కనబెట్టిరో మనకి చెప్పులు కనబెట్టిరు. ఈ పాదరక్షణలు వేసుకుంటేనే ఈ పాదం అనేది ముందుకు సాగుతుంది. మనం యథావిధంగా మనం అనుకున్న గమ్యస్థలానికి చేరుకొని ఆయన దర్శనం చేసుకుంటాము. మనం ఆయనకు చెప్పులు వేసుకోమని చెప్పి మొక్కలే కదా, మేము పాదయాత్ర వస్తా అని చెప్పి మొక్కినాం. కానీ చెప్పులు వేసుకోమని మొక్కలేదు. మనము కంపల్సరీ వేసుకోవాల్సిందే ఎక్కడో ఒక జాగా లాస్ట్ వరకైనా. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అవుతుంది స్వామి, తెలియదు. పాయిజన్ అయ్యి మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ అయిందనుకో, మనంతలో మనం చేసుకొని ఆయనను బదలాం చేసినట్టు అవుతుంది. అది తప్పు స్వామి, అట్లా చేయొద్దు అయ్యప్ప. స్వామి యాత్రలో అంటే మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరు తెలియకుండా వచ్చినా అన్నారు కదా, ఎంతమంది ఇప్పుడు వాళ్ళకు ఎవరెవరైతే మీతో ఇంకా టచ్లో ఉన్నారు, అప్పట్లో నడిచిన జ్ఞాపకాలు ఏమని చెప్పి? గోపాల్ గురుస్వామితోని చాలామంది చాలా ఏరియాలలో కానీ సుమారుగా హైదరాబాదే కాదు, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, కరీంనగర్, బాన్స్వాడ, నిజామాబాద్ ఇట్లా చాలా చుట్టుపక్కల చాలా ఏరియాలకని గురుస్వామితోని నడిచిన వాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పుడున్న హైదరాబాద్లో మాత్రం బాలకృష్ణ, సుశీల్ గురుస్వామి, నాయుడు, అలాగే సైదాబాదు రమేష్ అన్న, యాకుత్పుర, డబిల్పుర, శ్రీరాములు, మేము పాత వాళ్ళం చాలామంది ఉండే. ఇప్పుడు యాత్ర అందరూ కూడా రావట్లేదు, బిజీ అయిపోయారు. ఒక పవన్ నాయుడు,
ఒకటి నేను ఇద్దరం యాత్ర తీస్తున్నాం. ఇక మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు, వాళ్ళ బృందాలు ఒకసారి 2 సార్లు రాగానే యాత్ర తీస్తారు. సరే అంచెలంచెలుగా ఇంకా ఈ 100కు ఇంకో 100 మంది పెరగాల, బృందాలు పెరగాల. ఎందుకంటే మనమే తీయాలనే ఉద్దేశం కాదు, అందరు కూడా యాత్ర తీయాల. తీస్తే మన తెలుగు వాళ్ళం కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఇవాళ హిందూ ధర్మం అనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి అందరు కూడా యాత్ర తీస్తుండాలి. అయ్యప్ప స్వామిదే కాకుండా అన్ని జాగాలకు యాత్ర తీయాలని చెప్పి కోరుకుంటాం సార్. శరణమయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప మరణమప్ప అయ్యప్ప మందమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి దిందర తోం తోం అయ్యప్ప దిందర తోం తోం అయ్యప్ప దిందర తోం తోం వీరమణి కంటనే రాజకుమారనే అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి దిందర తోం తోం అయ్యపతిగా దోం దోం స్వామి దిందర తోం తోం అయ్యపతిగా దోం దోం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి స్వామి అయ్యప్పో శరణమయ్యప్ప స్వామి స్వామి అయ్యప్పో శరణమయ్యప్ప వెళ్ళాలి వీరనే వీరమణి కంటనే వెళ్ళాలి వీరనే వీరమణి కంటనే రాజకుమారనే అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప నడిచేటప్పుడు కనిపిస్తుంది, తినేటప్పుడు కనిపిస్తుంది కదా, మొత్తం నడుస్తుంది స్వామి. చూడండి స్వామి, మనం ఇందాక చెప్పినట్టుగానే మనం హైవే మీదకి పోతే ఒక చిన్న షాప్ కూడా కనిపించేది కదా స్వామి. ఇప్పుడు వచ్చేసి మనం ఊర్లో నుంచి అయితే వెళ్తున్నాము. మన వీడియోలో వచ్చేసి కొంచెం డీలే అవుతుంది అని అంటున్నారు అందరూ. స్వామి శరణం స్వామి. అందరికీ ఒకటే మాట స్వామి, మేమైతే వీలైనంత త్వరగా అయితే వీడియోలు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఇక్కడ మాకు నెట్వర్క్ ఉండలేదు ఒకటి, మళ్ళీ ఎడిటింగ్ చేయాలా, నడవాలా, ఇవన్నీ కొంచెం వర్క్ అయితే ఎక్కువ ఉంది స్వామి. మేమైతే అయినంత జల్దీగా ట్రై చేస్తున్నాం. నియర్ బై ఇక్కడ వైఫై ఉంటే వైఫై కనెక్ట్ చేసుకుని మన వీడియోలో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప, తప్పుగా భావించకండి. మేము అయినంత త్వరగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. మా స్వాములు అయితే చూడండి చిన్న బ్రేక్ కోసం అయితే ఇక్కడ కూర్చున్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా బెల్లంకి స్వామి ప్రియ సేవ చేస్తున్నాడు. అందరికీ అయ్యప్పలకి వేసుకొని వచ్చిన అమ్మ కాళ్ళను వీళ్ళు నచ్చినప్పుడు అయితే కనిపిస్తుంది స్వామి. చాలా వేగంగా బండి టైర్ల కన్నా చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. స్వామి అందరికి బెల్లం చాయ్ సేవ స్వామి శరణమయ్యప్ప. మనం వెళ్ళేదారు ఉలేందర్ కొండలో మన స్వాములందరికీ అయితే బెల్లం చాయ్ అనేది స్వామి సేవ రూపంలో ఇస్తున్నారు. ఈ స్వామిని అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప 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 జ్యోతి స్వరూప అయ్యప్ప విల్లాలి వీర అయ్యప్ప వీరమణి గండ అయ్యప్ప రాజాది రాజా అయ్యప్ప రాజకుమార అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప 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 వందనమప్ప అయ్యప్ప నడిపించప్ప అయ్యప్ప కానగరావా అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప స్వామియే అయ్యప్ప మనోస్వామిని అయ్యప్ప చల్లగా చూడు అయ్యప్ప చల్లగా చూడు అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప 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 స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం మహాపాదయాత్రలో భాగంగా నేను మీ శ్రవణ్ గురుస్వామి
12వ మహాపాదయాత్ర 18వ పడి నవంబర్ 30వ తారీఖు సంతోష్ నగర్ కాలనీ 8వ డివిజన్ బాలాజీ నగర్లో మహాపడి పూజ ఉన్నది. కావున అయ్యప్ప స్వాములు, పాదయాత్ర స్వాములు, అయ్యప్ప భక్తులు, గురుస్వాములు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే మా ఆహ్వానం. మన్నించి తప్పకుండా మా పూజకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని తెలియజేసుకుంటున్నాం. స్వామి ఉదయం పూజ ఖచ్చితంగా అందరూ పూజకు హాజరై తీర్థప్రసాదం స్వీకరించాలని తెలియజేసుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి దైవమే శరణమయ్యప్ప, స్వామి దైవమే శరణమయ్యప్ప, మనదన్న దైవమే శరణమయ్యప్ప, శ్రావణ్ గురు స్వామి దైవమే శరణమయ్యప్ప, మనోజ్ స్వామి దైవమే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మన వ్యూ చూడండి స్వామి, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అదేమొచ్చి 7:30 అవుతుంది స్వామి. మనకి ఈ వెదర్ లో ఇలా నడుస్తూ వెళ్తుంటే మనకి నడిచినట్టే అనిపిస్తుంది స్వామి. వెదర్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. స్వామి. మా స్వాములు అందరు కలిసి చాలా ఆనందంగా ఆడుతూ పాడుతూ అయితే మేమైతే నడుస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి నామస్మరణతో మేమైతే మా నడకలు ముందుకు సాగిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. నీకొండగప్ప అయ్యప్ప, రాళ్ళల్లోన అయ్యప్ప, రప్పల్లోన అయ్యప్ప, నీకొండగప్ప అయ్యప్ప, చల్లగా చూడు అయ్యప్ప, రక్షించప్ప అయ్యప్ప, నీవే దిక్కు అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, అయ్యప్ప స్వామి అయ్యప్ప. శరణమప్ప ఈ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందానికి స్వామి 2018లో పరిచయం. 2018లో స్వామి ఆయన వృత్తిని నిరాకరించి 2019లో స్వామి జ్ఞానోదయమై స్వామి సేవ చేసుకుంటూ ఆయన ఎట్లా ఒక్కొక్క జీవితంలో మెట్టెక్కుతుండో అట్లా అయ్యప్పట్ల మీకు తీసుకుపోతుండు. ఆయన సేవ ఇళ్ళవేళలా ఆయన చేసుకునే వృత్తి ఈ పాదయాత్రకు అంకితం చేయాలని వేడుకుంటున్నాం స్వామి. స్వామి మనోజ్ గురు స్వామి దైవమే స్వామి గారు ఎక్కడి నుంచి మీరు? నేను సిక్ విలేజ్ మట్ఫోర్ట్ మణికంఠ భక్త సమాజం నుంచి స్వామి. స్వామి ఎన్నోసారి మీరు పాదయాత్ర మొదటిసారి స్వామి. ఇది మాలధారణ ఎన్నోసారి? మాలధారణ 5వసారి స్వామి. మీకు పాదయాత్ర 9 రోజుల అనుభవం ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది స్వామి. మీరేమనుకొని వచ్చిర్రు? ఇక్కడ ఎట్లా ఉంది? ఇంటి దగ్గర దీక్ష ఎట్లుంది? ఈడ దీక్ష ఎట్లుంది? ఇంటి దగ్గర ఏం ఫీల్ అయ్యి వచ్చిర్రు? ఈడ ఏం ఫీల్ అవుతారు? ఏం మిస్ అవుతారు? అంటే దాదాపు పల్లి ప్రేమ ఎలాగో మిస్ అవుతున్నాము. కాకపోతే ఇక్కడ జాదవ్ వెంకట్ గురు స్వామి మరియు గడ్డం వెంకట్ గురు స్వామి ఇద్దరు వచ్చి ప్రతి ఫుడ్ దగ్గర కానివ్వండి, ప్రతి దగ్గర వాళ్ళ టీం కూడా స్వామి ఎంత మంచి కోఆర్డినేషన్తో అందరిని తీసుకుని వెళ్తున్నారంటే అంటే ఇంటి వాళ్ళతోనే ఉన్నట్టు ఉన్న ఒక ఫీలింగ్ ఉంది అయ్యప్ప. ఇప్పుడు కొందరు అడుగుతారు స్వామి మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటారు, కొందరు తెలియక. అంటే ఇప్పుడు వాళ్ళ తప్పని అన్నను. యాక్చువల్గా మనం ఇంటి దగ్గర ఉంటే చెప్పులు వేసుకోము, ఇంటి దగ్గర దీక్ష చేస్తాము, ఈడ కూడా దీక్ష చేస్తాం. కాకుంటే ఇప్పుడు చెప్పులు అనేది ఎందుకు వేసుకోవాలి? మీరు 9 రోజులు అని నడుస్తారు కదా, మీ ఫీలింగ్ అండి చెప్పులు వేసుకుంటే తప్ప గొప్ప? అసలు వేసుకోవాలా వద్దా? అది వేసుకుంటే ఎందుకు వేసుకోవాలి? అది ఏ రకంగా సేఫ్టీగా తీసుకుంటామో చెప్పండి. స్టార్టింగ్ లో నేను కూడా చెప్పలేకుండా నడవడం జరిగింది స్వామి. దాదాపు షాద్నగర్, శంషాబాద్, షాద్నగర్ వరకు నడవడం జరిగింది. దాని తర్వాత కొన్ని స్వాములు ఇబ్బంది పడ్డారు. కాళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి, బబుల్స్ వస్తున్నాయి, ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆడ బాటిల్ పీస్లు కూడా చాలా ఉంటాయి స్వామి. యాక్సిడెంట్ అయిన బాటిల్ పీస్లు అవి ఇవి ఉంటాయి. అవి తెగిపోతే మాత్రం నడవడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అది ఏమైనా ఇంజురీ అయితే మాత్రం ఫ్యూచర్లో ప్రమాదం ఉంటుంది స్వామి. అందుకని సేఫ్టీకి ధరిస్తున్నారు స్వామి. అంతే తప్ప మనసులో అయ్యప్ప నామం తీసుకొని నడుస్తూనే ఉన్నారు అయ్యప్పలందరూ. స్వామి ఇట్లా పాదయాత్ర తీసారని మీకు ఎట్లా తెలుసు? పాదయాత్ర అనేది దాదాపు ఒక 4-5 years నుంచి వింటున్నాం స్వామి. ఇట్లా వెంకటపూర్ స్వామి ఇట్లా తీసుకెళ్తున్నారు, ఇలా ఉంటుందని వింటుంటే కానీ ఎప్పుడు అనుభవించలేదు. ఇప్పుడు ఇక్కడ చేస్తుంటే దీక్ష ఇలా కూడా ఉంటుందా అంటే, ఇక్కడ ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే మామూలుగా పొద్దుగల సన్నిధానం పూజ చేసుకోవాలి, మధ్యాహ్నం పొద్దుగల ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సాయంత్రం రావాలి, స్నానం చేసుకోవాలి, మళ్ళీ పూజ చేయాలి, మళ్ళీ పడుకోవాలి. ఇక్కడ ఏంటంటే 24 గంటలు అయ్యప్ప నామం తీసుకునే నడవాల్సి వస్తుంది స్వామి.
ఒక్కొక్క అడుగు వేస్తుంటే అయ్యప్ప కనిపిస్తుంటారు అనమాట మనం చేరుకునే వరకు. సో ఆ ఒక అనుభవం కలుగుతుంది, సంతోషంగా ఉంది. మనం నడుస్తూ అయ్యప్ప నామం తీసుకొని వెళ్తున్నాము. స్వామి, ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తున్నాం మీ స్వాములు మీరు కనిపిస్తలేదని, వాళ్ళ కోసం ఏమన్నా చెప్పండి. లే స్వామి, మనోజ్ గురుస్వామి గారు ప్రతి ఒక్క టీంని ప్రతి ఒక్కొక్కరిని కవర్ చేస్తున్నారు స్వామి. కనిపిస్తలేరు అనేది కాదు, ఆయన చిన్న పని చేస్తలేడు. ఏంటంటే ఆయన కూడా నడుచుకొని ఇంకొకటి ఇంతమంది దాదాపు 180-200 మందిని కవర్ చేయాలంటే చిన్న విషయం కాదు స్వామి. ఆయన దీక్షలో ఉంటూ కూడా వేరే వాళ్ళని ప్రతి ఒక్క టీంని, అంటే ఇప్పుడు ఎంతమంది దాదాపు వేరే వేరే సిటీ నుంచి ఉన్నారు స్వామి, ఒక్కొక్క విలేజ్ నుంచి కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఇంతమందిని కవర్ చేస్తూ వెళ్తున్నారు అంటే చిన్న విషయం కాదయ్యప్ప. ప్రతిరోజు చూపిస్తున్నారు, ఎలా కనిపించకపోయినా రేపు కనిపిస్తున్నారు. అంటే ఇంటి దగ్గర కూడా వాళ్ళు మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఓన్లీ వీడియో కాల్ కూర్చున్నప్పుడే మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు అనేది అనుకుంటున్నారు. కానీ మనోజ్ స్వామి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ నడుస్తున్నారు, వాళ్ళు భోజనం చేస్తున్నారా లేదా, వాళ్ళు లేచినారా, ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నారు స్వామి. స్వామి ఇక్కడ చూసినట్టయితే రోడ్డు మొత్తము చూడండి స్వామి కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇలా మధ్య మధ్య దారిలో చాలా ఉంటాయి, కానీ కాళ్ళు కూడా జారుతుంటాయి. మన స్వామిలకు కూడా చెప్పండి జాగ్రత్తగా నడవమని, రోడ్ల కాడ మొత్తం సైడ్కి నడవమని చెప్పండి స్వామి, జాగ్రత్తగా నడవమని చెప్పండి. స్వామి శరణమయ్యప్ప. ఫోన్లు మాట్లాడద్దని కూడా చెప్పండి స్వామి మీ స్వాములకి. మీరు కూడా తొందరపడి ఫోన్లో అయితే ఈ డే టైంలో చేయకండి స్వామి, ఆఫ్టర్ 7 తర్వాత 8 తర్వాత చేయండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మన కెమెరాలో అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది స్వామి, ఇది ఫోన్లో దిగబడుతుంది వీడియో. మనం టిఫిన్ హాల్ట్కి దగ్గరలో అయితే వచ్చేసాం స్వామి. మనం ఇప్పుడు వచ్చేసి వెల్దుర్తి సైడ్ అయితే పయనిస్తున్నాం. ఇక్కడ మన స్వాములు చూడండి, ఆల్రెడీ చాలా మంది అయితే వచ్చేసి టిఫిన్ చేసుకొని వెళ్తున్నారు, కొంతమంది తింటున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఎక్కడెక్కడో కూర్చొని తినాల్సిన వాళ్ళు ఎక్కడ కూర్చొని తింటారు, ఇవన్నీ మెమరీస్ స్వామి, తప్పుగా భావించకండి. స్వామి శరణమయ్యప్ప. మా గురుస్వామి చూడండి, గడ్డ వెంకటేష్ యాదవ్ గురుస్వామి. అందరు స్వాములకు వడ్డీయడం అయితే జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. మన స్వాములు అయితే చాలా చక్కగా కూర్చొని తింటున్నారు, కొంతమంది సీదా తీసుకుంటున్నారు, పడుకున్నారు. స్వామి శరణమయ్యప్ప. శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు ముక్కి వేడు. నవీన్ గురుస్వామి వీడియోలో కనిపిస్తలేని చెప్పి మనకు కామెంట్ అయితే వచ్చింది. స్వామి శరణం. స్వామి తప్పుగా భావించకండి, ఎందుకంటే కొంచెం వెనక ముందు అవుతుంది మనం నడిచే దాంట్లో. ఒక రోజు కనిపించకపోయినా ఇంకో రోజు కనిపిస్తారు, పొద్దుగాల కనిపించకపోయినా సాయంత్రం కనిపిస్తారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మన స్వాములు అందరూ టిఫిన్ అయితే చేస్తున్నారు స్వామి. మన గురుస్వామి అయితే అందరు స్వాములను పిలిచి మరి మళ్ళా తినండి స్వామి అని చెప్పి ఒక ప్రేమగా పిలుస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. అందరు స్వాములకి ఆ పిలుపుతోనే నాకు తెలిసి అయితే కడుపు నిండిపోతుంది. స్వామి శరణమయ్యప్ప. అలానే మన స్వాములందరూ ఎంతో చక్కగా అందరు హైవే పక్కన ఫుట్పాత్ మీద కూర్చొని అయితే స్వామి శరణం డివైడర్ మీద కూర్చున్నారు. అందరు మంచిగా టిఫిన్స్ అన్నిటి చేస్తున్నారు. అందరు చాలా బాగున్నారు స్వామి. ఒక్కొక్కసారి నడిచినప్పుడు కనిపించకపోయినా ఇక్కడ లంచ్ హాల్ట్ కాడ, టిఫిన్ హాల్ట్ కాడ, నైట్ ఆల్ఫారం హాల్ట్ దగ్గర అనేది మేము కవర్ చేయడం జరుగుతుంది స్వామి. తప్పుగా భావించకండి, అందరినీ కవర్ చేయడానికైతే నేనైతే చూస్తున్నా. స్వామి శరణమయ్యప్ప. తిప్పాల కొరకు కాని రాజ్యముచ్చి బ్రతుకుతున్నా, కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా, తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా, తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవాయప్పా తండ్రి. ఇంకా మన అంకుల్ గురుస్వామి అందరు స్వాములు వాటర్ అయితే తేవడం జరుగుతుంది. వాటర్ సేవ అనేది చాలా చక్కగా చాలా బాగా చేస్తున్నారు. తినండి స్వామి, ఫోన్లు కాదు, తినాలి. నువ్వు వచ్చి ఆదుకోవాయప్పా. శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. వేసుకోగా కూడా ఇలా అవుతున్నాయి స్వామి. చూడండి బుగ్గలు ఎట్లా అవుతున్నాయో, అలానే కాలికి ఇంకా శాండిల్స్ వల్ల, చెప్పులు వేసుకున్న శాండిల్స్ వల్ల కూడా అవుతాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప.
చాలా మంది స్వాములు అయితే చచ్చిపోతారు స్వామి. చూడండి ఎట్లా పడుకున్నారో, ఏ ప్లేస్ లో పడుకుంటున్నారు అనేది, ఇక్కడ నీట్గా ఉంది ఇక్కడ నీట్గా లేదని కూడా చూడకుండా నార్మల్ గా అయితే కండువ వేసుకొని అయితే పడుకోవడం జరుగుతుంది స్వామి. అంతా మర్చిపోయి ఉంటారు, కార్లో కూడా నొప్పులేస్తుంటాయి. మనం చూసింది ఒకలా ఉంటుంది స్వామి, ఎక్స్పీరియన్స్ చేసింది ఒకలా ఉంటుంది స్వామి. శరణమయ్యప్ప. నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తదో, సూటిపోటి మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము, రెండు చేతులెత్తి దండం పెట్టి మా స్వామి అయోమయంలో అటు ఇటు తిరుగుతున్న స్వామి సాక్షులు వేసుకుంటూ చూడకూడదని చెప్పి ఎక్కడ రావాలి ఇక్కడ రావాలి అర్థమైతేనే మా స్వామికి ఆలోచిస్తున్నాం. వచ్చేసిండు స్వామి శరణం లాస్ట్ అయితే. నా కాస్త జాలి రూపవా, కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా, కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా. స్వామి శరణమయ్యప్ప. మనం చూసుకున్నట్టయితే ఇందాక టిఫిన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం అయితే ముందుకు సాగుతున్నాం స్వామి. అలానే మా స్వామి చాలా చక్కగా ఆడుతూ పాడుతూ అయితే వాళ్ళ పైన అయితే సాగిస్తున్నారు స్వామి శరణమయ్యప్ప. స్వాములు వచ్చేసి మనకి 20 నుంచి అడేరు స్వామి. మనం అయితే ఇంకా ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు వచ్చేసి తిక్క నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం, వెల్దుర్తి సైడ్. మా స్వాములు అయితే చాలా చక్కగా ఆడుతూ పాడుతూ అయ్యప్ప స్వామి నమస్కారంతో అయితే నడకనే సాగిస్తున్నారు స్వామి. ఎలాంటి టెన్షన్ లేదు, వర్షం కూడా ఆగిపోయింది. మాతోని ఒక సునక వాహనం అయితే స్వామి శరణమయ్యప్ప. ఏం పేరు స్వామి మీ పేరు? స్వామి ఎలా అనిపిస్తుంది పాదయాత్ర? ఎక్కడి నుంచి వచ్చారు? శంకరపల్లి నుంచి. ఎంతమంది వచ్చారు స్వామి? 30 మెంబర్స్. ఇప్పుడు యాత్ర అనేది ఎట్లా అనిపిస్తుంది మాకు? మీరు అంటే యాత్ర తీసారని ఎలా తెలుసు మీకు? వాళ్ళ ద్వారా వచ్చారు. ఇప్పుడు చూసిన దానికి మీరు వచ్చిన దానికి ఎలా అనిపిస్తుంది? సొంత ఎక్స్పీరియన్స్ చెప్పండి. స్వామి కొంచెం కష్టం ఉంటుంది కానీ ఒప్పుకుంటే వెళ్ళిపోతాం. స్వామి స్వామి శరణమయ్యప్ప. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం స్వామి, వర్షం అయితే లేదు, వెదర్ అయితే బాగుంది, మంచిగా సపోర్ట్ చేస్తుందని. మరి ఇప్పుడిప్పుడే వర్షం అనేది స్టార్ట్ అవుతుంది స్వామి. నేనే వర్షం పడతలేగా అని చెప్పి రెయిన్ కోట్ అయితే కార్లో ఇచ్చేసిన స్వామి. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో వర్షం అనేది పడుతుంది. మనం అనేది అట్లనే మన నడకైతే సాగిస్తున్నాం అయ్యప్ప స్వామి. నామస్మరణతో అయితే మనం ముందుకు సాగుతున్నాం స్వామి శరణమయ్యప్ప. స్వామి మేము నడుస్తుంటే మాకైతే అస్సలు అలసట అనేది లేదు స్వామి. ఎందుకనగా వెదర్ అనేది చాలా కూల్గా ఉంది స్వామి, వర్షం పడుతుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనకి సూర్యభగవానుడు అయితే గత 3-4 రోజుల నుంచి అయితే కనిపించలేదు. అందుకే మేమందరం చాలా సురక్షితంగా క్షేమంగా అంటే చాలా నీట్గా నడవగలుగుతున్నాం స్వామి. లేకపోతే మనం ఏమైనా నడవగలుగుతాం కానీ ఎండ కొడితే మాకు చాలా రిస్కీ ఉంటుంది స్వామి. అలానే వర్షం పడ్డా కానీ రిస్కీ ఉంటుంది నడవడంలో. అలానే నాకు తెలియకుండా నేను అయ్యప్ప స్వామి స్మరణతో ముందుకైతే సాగుతున్నా స్వామి శరణమయ్యప్ప అని. అలానే అయ్యప్ప స్వామి నామస్మరణతో నేనైతే ముందుకు సాగుతున్నా స్వామి. నాకు తెలియకుండానే స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప అంటూ ముందు నుంచి వీడియో అయిపోయే వరకు ప్రతి ఒక్క సెకండ్ కానీ ప్రతి ఒక్క నిమిషంలో కానీ ఒక 2-3 సార్లు అయితే అయ్యప్ప స్వామి నామస్మరణతో అయితే మనం ముందుకు సాగుతున్నాం స్వామి. అందుకే అయ్యప్ప స్వామి మన తోడు ఉండి మనల్ని ఎల్లప్పుడూ ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు స్వామి శరణమయ్యప్ప. ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదెచ్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. స్వామి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. 3 years అయిందంట మేము వచ్చి స్వామి శరణం. ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరం మేము వచ్చే దారిలో మనం వెల్దుర్తికి వెళ్తున్న తిక్క నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ ఒక్క షాప్ మాత్రమే ఉంటుంది స్వామి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆగుతాము. మా స్వాములందరూ ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తుంది. స్వామి చెవెల కాన్స్టిట్యున్సీ శంకర్పల్లి మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్క స్వామి హరియాణా బ్లాగ్స్ కి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. స్వామి శరణమయ్యప్ప. మనం వచ్చేసి శంకరపల్లి టీం మరియు యామ్జాల్ టీంతో అయితే ఉన్నాము.
స్వామి స్వామి శరణమయ్యప్ప. మనం వెళ్తున్న దారిలో కొంతమంది స్వాములు కూడా వాళ్ళకి తోచింది ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. స్వామి శరణం నేను రికార్డ్ చేసిన అనుకొని రికార్డింగ్ చేయలేదు కాబట్టి మళ్ళీ రికార్డ్ చేసి పెడుతున్నా. స్వామి 100 రూపీస్ అయితే ఇచ్చారు, అలానే చిప్స్ ప్యాకెట్ ఇచ్చారు. స్వామి శరణమయ్యప్ప. మరి కాసేపట్లో మేము ఆల్ట్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది. స్వామి శరణమయ్యప్ప. ఆల్మోస్ట్ ఆల్ట్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం స్వామి. ఇక్కడ వచ్చేసి మనకి మెడికల్ కిట్ రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చారు. స్వాములకి మన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం కరోనాలో వస్తారు, ఈ సంవత్సరం వచ్చి మనకి వెల్దుర్తిలో వచ్చారు. నేను కొంచెం బిజీ ఉండే అంట. స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి చాలా మంది అయితే మేము వెళ్తున్న దారి మధ్యలో వాళ్ళకి తోచినంత ఉృత భక్తిగా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు స్వామి. కొంతమంది మనీ రూపంలో, కొంతమంది ఫుడ్ రూపంలో, ఏదో ఒకటి వాళ్ళ భక్తి. స్వామి శరణం. మనం ఏది ఇచ్చినా చాలా హ్యాపీగా స్వీకరించాలి. మనం అది రూపాయి కానీ 10 రూపాయలు కానీ ఇంతనన్నా కానీ మనమైతే హ్యాపీగా స్వీకరించాలి. స్వామి శరణమయ్యప్ప. అప్పుడే తీసుకున్నందుకు మనకు తృప్తిగా ఉంటుంది, ఇచ్చినందుకు వాళ్ళు కూడా అవుతారు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మనం ఆటకైతే వచ్చేసినాం స్వామి. ఇక్కడ మన వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్. జై బోలో యాదగిరి నరసింహస్వామికి జై. అట్లానే ఈ టెంపుల్లో ఇప్పుడు భిక్ష చేసుకొని ఇక్కడ నుంచి మనం అయితే ముందుకు సాగుతాము. స్వామి శరణమయ్యప్ప. ఇంతమంది గతంలో ఒక ఇన్సిడెంట్ అయింది స్వామి. ఇక్కడ ఇన్సిడెంట్ ఏం కాదు, కామెడీయే. మా స్వాములు కొంతమంది బట్టలు అనేది ఉతుక్కొని ఇక్కడ ఆరేసుకుంటే కోతి అనేది ఎత్తుకోపోయింది. స్వామి శరణమయ్యప్ప. కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా. అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పులులా సపుడాకు గుండె అదిరి పాయగా. అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా? అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా? కర్నూలులో మనకు ప్రతిసారి కూడా అన్న రెడ్ క్రాస్ నుంచి అందరినీ వాళ్ళ బృందాన్ని తీసుకొచ్చి మనకు ఫ్రీగా మెడిసిన్ అందరినీ అన్ని విధాలుగా సేవ చేస్తారు అన్న వాళ్ళు. ప్రతి బృందానికి చేస్తారు. శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా? కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా. మండేటి ఎండలోనా నీ రూపాన్ని చూడా వస్తున్నా. కాలినడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా. బ్రతుకే మారుతదంట, బాధలన్నీ తీరునంట. శబరి కొండ చేరితే జీవితమే అర్థమంట. శబరి కొండ చేరితే జీవితానికి అర్థమంట. శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా? కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా. స్వామి శరణమయ్యప్ప. మనం పొద్దుగాల మాట్లాడుకున్నట్టయితే ఒక సునక వాహనం మాతో వస్తుందని చెప్పాను కదా స్వామి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా మా స్వాములు ఎక్కడున్నా కానీ ఏం చేస్తున్నా కానీ మాతోనే గత 4 రోజులుగా మాతోనే ఉంటుంది. కొత్త నుంచి అయితే ఫాలో అవుతుంది స్వామి. ఏ స్వామి వెళ్ళినా ఆ స్వామి వెంట ఎవరైతే ముందుగా వెళ్తారో ఆ స్వామి వెంట అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మా వాళ్ళ దగ్గర అవుతుంది. స్వామి శరణమయ్యప్ప. దీన్ని బట్టి మేము ఒక మిరాకిల్ అనుకుంటాం స్వామి. ఎందుకంటే ఆ కాలభైరవుడు మాతో నుండి మాకు ముందుగా సాగిస్తున్నట్టు నడిపిస్తున్నట్టుగా మేమైతే భావిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఎన్ని బాధలున్నా నిన్ను మర్వానయ్యా సామి. కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి. ఎన్ని జన్మలైనా నిన్ను మర్వానయ్యా సామి. కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి. అడవి దారిలో అలసిపోయి ఉంటినో
అయ్యప్ప నిన్ను తలుచుకుంటా ఉంటినో, అయ్యప్ప నిన్ను తలుచుకుంటా ఉంటినో. తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్ల తల్లడిల్లుతుందే, తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే. ఎన్ని జన్మాలైనా నిన్ను మర్వానయ్యా సామి, కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి. ఇరుముడిని గడుతుంటే గురుస్వామి నీడ నీ బాధనే. వేణుగోపాల గురుస్వామి దారిలాగానొస్తావో, అడుగెయ్యాలంటే నీవు గుర్తుకొస్తా ఉన్నావో. నీవు లేని యాత్ర మేము ఎట్లా నడవాలో, నీవు లేని యాత్ర మేము ఎట్లా నడవాలో. మేము నడిచేటి దారిలో చేసేటి ప్రతి పూజలో గురుస్వామిని మొదటిగా దలచి మేము వేడుకుంటున్నామో. నడిచేటి ఆ బాటలో ముళ్ళు గుచ్చి రక్తాలే గారినా, నీ నడకనే ఆపనే లేదయ్యా మా మురవిన నీవు రావయ్యా. ఎండవానలు మాకు లెక్కనే లేదయ్యో, అయ్యప్ప నీవు దరి చేర్చి దారి చూపయ్యో, అయ్యప్ప నీవు దరి చేర్చి దారి చూపయ్యో. కన్న తల్లిదండ్రి ఆదిలో మా బాధలు చెప్పగా వస్తున్నా, గుడిలో నా ఉన్న దేవుడా గుడి బయటికి నీవు రావయ్యా. విలువ తెలివక పాయే అడవి దారిలో నేనెట్లా చేదును. గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి మాకు అండగుండి ఆదుకుండయ్యో అని నిర్మాణం చెప్పినా లేకపోతే అక్కోడు అక్కోనంటే
ఆగు ఏడుకోతున్నావు ఆగు మాట్లాడదు రెండు చేతులతో అంటున్నాయి ఏదో పెట్టేస్తాను మాలదారుడా మణికంఠ నీ మాల వేసినా మా ఇంటి గడప దాటి నిన్ను నమ్మినే వస్తున్నా మా ఇంటి గడప దాటి నిన్ను నమ్మినే వస్తున్నా కాంతమల కొండపై జ్యోతిగా వెలిగే ఓ దేవుడా మా నిండైన జీవితాల్లో వెలుగు నింప నీవు రావయ్యా ఆ పులిమేడ అడవుల్లో ఎంత దూరమయ్య నీ నడక యాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి అయ్యప్పను దర్శింపజేవయ్యా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందములో ఎన్ని జన్మల పుణ్యము మేము వస్తున్నామో ఎన్ని జన్మల పుణ్యము మేము వస్తున్నామో మేము నడిచేటి పాదయాత్రలో చిట్టే రాము గురుస్వామి సేవలో మమ్ము చల్లంగా చూడయ్యా నీ సన్నిధిని చేరినామయ్యా దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఈ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహా పాదయాత్ర శబరిమల వరకు కూడా శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఈ పాదయాత్ర జరుపుకోవడం అదేవిధంగా కర్నూలుకు వచ్చాక ఈ రెడ్ క్రాస్ అనే బృందం ఈ అసిస్టెంట్ వీళ్ళంతా కలిసి ప్రతి బృందానికి అయ్యప్ప స్వామి పాదయాత్ర చేసే ప్రతి బృందానికి కూడా వీళ్ళు ఎంతో రంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా అందరికీ కూడా ఈ మెడిసిన్ అందరికీ సేవ చేయడం జరుగుతుంది. అదే విధానంగా ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఎన్నో బృందాలు హైదరాబాద్ నుంచి దాదాపు 35 బృందాలకు వీళ్ళు సేవ చేసుకుంటూ వస్తారు స్వామి. ఆ అయ్యప్ప స్వామి ఎప్పుడు చల్లగా చూడాలని చెప్పి వీళ్ళని అందరినీ కూడా మాకు సేవ చేసే ఈ బృందం ప్రతి పేరు పేరున అందరికీ శిరస్సు వంచి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హైదరాబాద్ నుంచి గురుస్వామి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా పాదయాత్ర చేస్తూ శబరిమలకి వెళ్తున్నారు వేలాది మంది అయ్యప్ప స్వామి దీక్షాదారులు. వారికి మేము రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవలు చేయడం మా అదృష్టం మేము భావిస్తున్నాము. మా మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రజెంట్ చైర్మన్ జిల్లా చైర్మన్ గోవింద్ రెడ్డి సహకారంతో ఈ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇది మేము మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. గత 14 ఏళ్లుగా మేము సర్వీస్ చేయడం మాకు మా జన్మ సుకృతం మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది అందరికీ రాదు ఇటువంటి అవకాశం.
అటువంటి అవకాశాన్ని మాకు బంధువు కల్పించాడు. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా మేము అయ్యప్ప స్వామి వారికి మనవి చేసుకుంటున్నాం. ఎప్పుడు వచ్చినా స్వామి, ఎన్ని బృందాలు వచ్చినా మేము రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మేము మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించినటువంటి అయ్యప్ప స్వామి గురుస్వామికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ స్వామి. స్తావాని ఎదిరి చూడనయ్యో మా అమ్మ నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన మా అమ్మ నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన అయ్యో అయ్యప్పా కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా అయ్యో అయ్యప్పా కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కనసామినైనా ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కనసామినైనా నీ నడకా దారి ఇంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో అపోలో హాస్పిటల్ నైనా ఛత్రి అపోలోది ఎండ కొడుతుంది వానాకి ఎండక అని చెప్పి తీసుకున్నా. ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేనున్నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నా ఉన్నా నేను అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేనున్నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నేనున్నా గాని అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యా. స్వామి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంకో టోల్ గేట్ అయితే వచ్చింది స్వామి, దాన్ని అయితే క్రాస్ చేస్తున్నాం. డోన్ కి దగ్గరలో ఉన్న మా ఊరు టోల్ గేట్. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఒక సునకం కోసం చెప్పాను కానీ చూడండి స్వామి మా స్వాములతో ఎలా నడుస్తుందో చాలా చక్కగా. ఎవరు వెళ్తే వాళ్ళతో, ఎవరు ముందుగా వెళ్తే వాళ్ళతో అయితే నడుస్తుంది. స్వామి శరణమయ్యప్ప అయితే చూడొచ్చు క్లియర్ గా. మనం ఏ స్వామి ముందుగా పోయినా ఆ స్వామితో అయితే నడుస్తుంది. క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. మనం కొత్తకోట జడ్చెర్ల నుంచి వస్తుందా? దీనికి రోజు ఏం పెడతారు? మనం ఏంటంటే అదే పాలు, పెరుగు, పెరుగన్నాము, పప్పు అన్నాము. అయ్యో అయ్యప్పా ఏ రూపము లేని స్వామి శరణమయ్యప్ప. మనం నడుస్తున్న దారిలో మనతోనైతే కాలభైరవుడు అయితే మనతో వస్తున్నాడు చూడండి స్వామి. ఇది గత పైసకే బందాలాయనా అయ్యో అయ్యప్పా ఏ రూపము లేని పైసకే బందాలాయనా ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము నీ నడకా దారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో.
చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపినా నేను అలసిపోయినా చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా పాదయాత్రతో సెట్ అయిపోవాలి దారిలో జలగలు రక్తాలు విండి నడకాపగా నేను అలసిపోయినా అయ్యో అయ్యప్పా నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అయ్యో అయ్యప్పా నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా స్వామి అందరికి తాతలైనా వద్దు. థ్యాంక్ యూ అయిన నీతో పాటు నేను కూడా థ్యాంక్ యూ. నీకు మంచి మరణాలు చూస్తాను సార్ మరణాలు మీతో పాటు నేను కూడా థ్యాంక్ యూ. వాదుకోవయా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా నీ నడకా దారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో మన్ని కంటారావయో బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో. స్వామి శరణమయ్యప్ప. మనం వెళ్తున్న దారిలో గత 5 రోజులుగా జడ్చెర్ల నుంచి అయితే కాలభైరవుడు మాతోనైతే వస్తున్నాడు స్వామి. మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నాడు. మేమేం తింటే అదే తింటున్నాడు స్వామి. చాలా ఒక మిరాకిల్ అయితే మేమైతే అనుకుంటున్నాం స్వామి. ఎందుకంటే ఆ దేవుడు అయ్యప్ప స్వామి కాలభైరవుడు కూడా మాతో నుండి మమ్మల్ని అయితే ముందుకు నడిపిస్తున్నట్టుగా మేమైతే భావిస్తున్నాం. మా స్వాములు అయితే చూడండి పాలు బిస్కెట్లు పెరుగన్నం లైక్ మేమేం తిన్నా గానీ అవన్నీ పెడుతున్నారు. స్వామి శరణమయ్య. వీళ్ళని గుర్తుపడు కదా స్వామి. నిన్న కర్నూలులో నుంచి యాడ్ అయ్యారు. రివర్స్ గా అనిపిస్తారు చూడండి. నిన్ను చేరేదాకో నా కోరిక స్వామి ఒక్కసారైనా నిన్ను తీసే భాగ్యం ఈ స్వామి మాకు కొండంత బలము ఇవ్వగరావయో మన్ని కంటారావయో అయ్యో అయ్యప్పా నా రాతను మార్చి నన్ను దీవించవా అయ్యో అయ్యప్పా నా రాతను మార్చి నన్ను దీవించవా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా నీ నడకా దారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నా. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడైతే మనకు సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి స్వామి. ఎంత అద్భుతంగా ఉంది. అసలు మనం వెళ్లే దారిలో ఇట్లాంటి టెంపుల్ ఉందని మనకు కూడా అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుండే. యాక్చువల్ దీనికన్నా బిఫోర్ మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్లో అవుతుంటుండే. ఇది వెళ్ళేటప్పుడు అర్లీ మార్నింగ్ మనకు టచ్ అవుతుండే స్వామి ఈ టెంపుల్ అనేది. ఇక్కడ నుంచి చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి స్వామి. ఈ టెంపుల్కు
ఆపోజిట్లో ఉన్న హాల్లోనే మేమైతే ఈరోజు నైట్ బస చేస్తున్నాం స్వామి. ఇక్కడ అల్ఫారం చేసుకొని వెళ్తాం. స్వామి శరణమయ్యప్ప. మా స్వాములు అయితే ఇప్పుడిప్పుడే రాబడుతున్నారు, అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. గుడి అయితే చూడముచ్చటగా ఎంత అద్భుతంగా ఈ స్కైకి ఆ గుడికి చూడండి స్వామి, ఎంత అద్భుతంగా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. స్వామి శరణమయ్యప్ప. కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో, శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా, మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని. ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా, మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని. తర్వాత ఇప్పుడు కూడా ఫస్ట్ డే నుంచి చూసుకుంటూ వస్తున్నా, ఎక్కడ వస్తున్నారు గుడి ఇక్కడంతా మొత్తం మీరే అరేంజ్ చేశారు. ఇప్పుడు స్వామి శరణ్ చాలా చాలా ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు చాలా ఇది అదేం లేదు, మా గురుస్వామి మొత్తం మా గురుస్వామి సపోర్ట్ చేయడం, వీడియో తీయడం అంతే, ఇంకేం లేదు. చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. ఏ దిక్కున కానొస్తావయ్యప్ప, ఏ రూపాన నీ వస్తావయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము, నా గుండెల్లో బాధను చూడవా, నీతో మొరపెట్టుకుంటున్నారావయ్యా. మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈరోజు మేము 10వ రోజు స్వామి. డోన్ నుంచి వెళ్ళేసి ఈరోజు ఏనుగుల మరి మీదకి అట్లా ఫ్యాబ్రిక్ వెళ్తాము నైట్ ఆర్ట్కు. మాకు ఇక్కడ డోన్లో భగీరథ వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళంతా కూడా మాకెంతో మంచిగా అందరికీ సేవ చేసుకుంటా రాత్రి అల్ఫారం కానీ అన్ని విధాలంగా ఇక్కడ వసతి అరేంజ్ చేసి ఎంతో చాలా బాగా అనిపించింది స్వామి మాకందరికి కూడా. అలాగే వాళ్ళకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.